ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, తేదీ 5 జూన్ 2026 శుక్రవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 తిథి పంచమి రాత్రి 1:18 వరకు, తరువాత షష్ఠి. నక్షత్రం శ్రవణ తెల్లవారు జామున 5:54 వరకు, యోగం బ్రహ్మ ఉదయం 9:32 వరకు, కరణం కౌలవ మధ్యాహ్నం 12:26 వరకు, తరువాత తైతుల. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:08 నుండి 4:56 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:37 నుండి రాత్రి 8:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం ఉదయం 8:05 నుండి 9:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండం మధ్యాహ్నం 3:29 నుండి సాయంత్రం 5:07 వరకు. గుళిక కాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వృషభరాశి చేపట్టిన పనులు క్రమంగా పూర్తి అవుతాయి. స్నేహితుల సహకారం ఉంటుంది. మిథున రాశి కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం. కర్కాటక రాశి ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సింహరాశి వృత్తి పురోగతి ఉంటుంది. అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండండి. కన్యరాశి కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. తులారాశి ఉద్యోగస్తులకు అనుకూల సమయం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు. వృశ్చిక రాశి నూతన అవకాశాలు మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ధనస్సు రాశి వ్యాపారంలో లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి. మకర రాశి కుటుంబ విషయాల్లో సహనంతో వ్యవహరించాలి. కుంభరాశి పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీనరాశి కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.